హాయ్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ షేప్ బెల్ట్ దళసరిగా ఉండాలంటే డబుల్ లేయర్ వేసుకోవాలి. అయితే నేను కింద వేస్ట్ క్లాత్, మధ్యలో మనకి బ్లౌజ్ క్లాత్, తర్వాత పైన లైనింగ్ క్లాత్ వేశాను. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకైతే రావాలండి. అప్పుడే మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటదనమాట. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్‌గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా వచ్చిందంటే కింద పైనేమో మనకి కొంచెం మంచి క్లాత్ అయితే కనిపించింది. మధ్యలో అయితే వేస్ట్ క్లాత్ ఉందన్నమాట. ఆ వేస్ట్ క్లాత్ ఏదన్నా వేసుకోండి. సేమ్ కలర్ ఉన్నా పర్లేదు, లేదంటే డిఫరెంట్ కలర్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ అండి. రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. కింద వేస్ట్ క్లాత్, మధ్యలో అంటే తర్వాత ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ పెట్టాను. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి మీరు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసిన తర్వాత మీకు రెండు ఒకసారి చెక్ చేసుకుంటే సమానంగా వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు రెండు షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. అస్సలు ఉల్టా సీదా అనేది పడదనమాట. ఇలాగోండి ఇలా రావాలన్నమాట. రెండు షేపులు అంటే ఒకటి ఉక్సు పట్టి వైపుకి, ఒకటి కాజా పట్టి వైపుకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ అండి. ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా పట్టుకోండి. షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మీకు వెనకాల లిఫ్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, నడుము దగ్గర కరెక్ట్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలాగా కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ నీట్గా ఇలా పట్టేసుకుని ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఇలా ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అంతే. తర్వాత రెండోది కూడా అంతే. ఇలా ఫస్ట్లో ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు ఇలాగా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేయాలి. ఏ షేప్ ఎటు రావాలో ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఒక చిన్న టక్ అన్న పెట్టుకొని మార్కింగ్ అన్న వేసుకోండి. అంటే ఉక్సు పట్టి ఒక్కొక్కసారి ఉక్సు పట్టి వైపుకి, సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళిపోయే షేపు రెండు కూడా హైట్ అనేవి సేమ్ ఉంటాయన్నమాట. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ చాలా సింపుల్గా కుట్టాలంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కుట్టు కూడా కనిపించకూడదంటే ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్లో కూడా మీరు కుట్టచ్చు. సో అయిపోయిందండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. తర్వాత రెండోది కూడా అంతే. రెండో షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా కింద పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. మళ్ళీ ఇదంతా కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే తీసుకోవాలండి. ఇక్కడ చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఎడమ చేతి వైపుకి 3 ఇంచుల వెడల్పుతోటి మీరు ఈ ఒరిజినల్, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒక లేయర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇక్కడ 3 ఇంచుల వెడల్పు తీసుకోవాలండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. అడుగు భాగంలో పెట్టేసేయండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇదంతా తీసుకెళ్ళి డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట. దీని మీద మనం కాజాలు వేసుకోవాలి. ఇలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు కాజా పట్టి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి. దీనికోసం నేను 1.5 ఇంచ్ వెడల్పుతోటి నార్మల్ క్లాత్ తీసుకున్నాను. అంటే ఇది బ్లౌజ్లో వచ్చిన క్లాతేనండి. నాకు కొంచెం ఇక్కడ ఎక్కువ వచ్చింది. చెక్ చేసుకోవాలన్నమాట. కుట్టే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలాగా క్లాత్ అయితే తీసుకోండి. ఇక్కడ కూడా అంతే.
ఇలా మొత్తం దీనిపైన పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి, సరిపోతుంది. ఇలాగా ఓకేనా. ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతాని. మళ్ళీ ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా. అంతే. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ దగ్గర కూడా నడుము దగ్గర కరెక్ట్గా, చంక దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట, ఎందుకంటే డాట్లు వేస్తే కిందకి దిగుతుంది కదా, అందుకుని. ఇప్పుడు పట్టీ తీసేసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతోటి పట్టీ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. 1.5 ఇంచు వెడల్పు అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అయితే బాగోదన్నమాట. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి. 2 చోట్ల 2 ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ కాజాపట్టి వైపుకి, ఉక్సు పట్టి వైపుకి, రెండు కూడా అంతే ఇలాగా. చూసారు కదా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి, అప్పుడే భుజాలు ఉబ్బెత్తుగా రాదు. ఇలా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి. మళ్ళీ స్లోప్ ఇవ్వాలి ఇలాగా. క్రాస్గా కట్ చేసుకోండి అన్నీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది నెక్ పట్టి అనమాట. ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. ఇలా మొత్తం కూడా అంతే. ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒక పీస్ ఉన్న క్రాసు ఇంకో పీస్ ఉన్న క్రాస్ని అంటే ఇప్పుడు కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా. ఇప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని పాదం ఇంచి డిఫరెన్స్ తోటి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని, నేనైతే షార్ట్ వీడియో చెప్తానండి, ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి పట్టి అతికిన తర్వాత. ఇదంతా పైకి పెట్టి క్లాత్ని పైకి పెట్టి కట్ చేయాలి ఇలాగా. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇదంతా కూడా అంతే. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకుందాం. దీనికోసం ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్కి రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలన్నమాట. ఇలా మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఫ్రంట్ది ఫ్రంట్ రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలి. నేను ఈ హ్యాండ్ కూడా హెమ్మింగ్ పట్టీ అయితే వేస్తున్నానండి. హెమ్మింగ్ పట్టీ అంటే 1.5 ఇంచు వెడల్పుతో అనమాట. ఇలా 1.5 ఇంచు వెడల్పుతోటి హెమ్మింగ్ పట్టీ అనేది వేసుకోవాలి. రెండోది కూడా అంతే, రెండో సైడ్ కూడా అంతే.
రెండోది కూడా హెమ్మింగ్ పట్టీ అనేది కుడుతున్నాను. వీళ్ళకి పైపింగ్లు అవి నచ్చవన్నమాట పెద్దవాళ్ళు, అందుకని. కుట్టిన తర్వాత హ్యాండ్ దగ్గర పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయండి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి.